Hi friends, myself Kalyanam Shankar. So today we will discussing about the types of vectors. ఈ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ అనేటివి మనకి వెక్టర్స్ అనే చాప్టర్లో ఏవైనా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికైనా కానీ లేదంటే కన్నా కొన్ని వెక్టర్ ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ లేదంటే ట్రయాంగులర్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ లేదంటే క్రాస్ ప్రోడక్ట్ అండ్ డాట్ ప్రోడక్ట్ ఇలాంటి వెక్టర్స్లో మనకి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే మనకి ఈరోజు చెప్పే క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఆల్రెడీ రాసి పెట్టాను అనమాట. సో డెఫినేషన్స్ ఏం అవసరం లేదు, కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి కాబట్టి నేను రాసి పెట్టాను. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఈ గ్యాప్లో అనేది మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ చాలా వెక్టర్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని మేజర్గా ఇంపార్టెంట్గా ఉన్న వెక్టర్స్ని మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఫస్ట్ చూద్దాము టైప్స్ ఆఫ్ వెక్టర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి లైక్ వెక్టర్ అని అన్నమాట. సో ఫస్ట్ లైక్ వెక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ ఒకసారి నేను ఈ డెఫినేషన్ ఇదంతా చదువుతాను, ఒకసారి విందాము. 2 or more వెక్టార్స్ ఏవైనా ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ ఈ బార్ ఇలాగైనా లేదంటే కన్నా ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ ఇలా ఏవైనా తీసుకొచ్చాడు. 2 or more వెక్టార్స్. ఈ వెక్టార్స్ ఏంటివంట రిప్రజెంటింగ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ ఉండాలంట. ఫిజికల్ క్వాంటిటీ అనేది సేమ్ అంటే ఉంటే స్కేలర్ అయినా ఉండాలి లేకపోతే వెక్టార్ అయినా ఉండాలి. సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీస్ మనకి హౌ మెనీ టైప్స్? 2 types. ఎస్టర్డే క్లాస్ చెప్పాం కదా, స్కేలార్ క్వాంటిటీ అండ్ వెక్టార్ క్వాంటిటీ. సో ఏవైనా సేమ్ ఫిజికల్ క్వాంటిటీసే తీసుకోవాలన్నట. అయితే ఆర్ కాల్డ్ వెక్టర్ అంటే ఇవి ఎలా ఉంటుందంటే ఇఫ్ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. రెండు ఎలా ఉండాలంటే ప్యారలల్గా ఉండాలి. నెక్స్ట్ హౌ ఎవర్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్ కెన్ బి డిఫరెంట్. దాని మ్యాగ్నిట్యూడ్స్ సేమ్గానే ఉండొచ్చు లేకపోతే డిఫరెంట్గానే ఉండొచ్చు. దానికి ఎగ్జాంపుల్ 1 మనము ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జాంపుల్ 1 అనేది ఫస్ట్ దిస్ ఈజ్ ద వెక్టార్ ఏ బార్. నెక్స్ట్ వెక్టార్ బి బార్. వెక్టార్ బి బార్. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ చూడండి, ఈ ఫస్ట్ దానికి వచ్చేసి హియర్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ అండ్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఇఫ్ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఉదాహరణకోటి ఎలా ఉన్నాయి ఇక్కడ ప్యారలల్గా ఉన్నాయని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ హౌ ఎవర్ ద మ్యాగ్నిట్యూడ్ కెన్ బి డిఫరెంట్. సేమ్గానే ఉండొచ్చు డిఫరెంట్గా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ 1లో నేను ఏం చెప్పానంటే దీస్ ఆర్ ఇన్ సేమ్. సెకండ్ వన్ ఇంకో ఎగ్జాంపుల్ 2 తీసుకున్నట్టయితే హియర్ దిస్ ఈజ్ ద ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 10 meters. వెక్టార్ ఏ బార్ 10 meters. లెట్ ఈజ్ ద వెక్టార్ బి బార్. వెక్టార్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 3 meters. సో దీని మ్యాగ్నిట్యూడ్ అనేది డిఫరెంట్గా ఉంది, కానీ ఎలా ఉన్నాయి? ఏ బార్ ఈజ్ ప్యారల్ టు ద బి బార్ అండ్ ఏ బార్ ఈజ్ ప్యారల్ టు ద బి బార్. హియర్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సేమ్, హియర్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ డిఫరెంట్. మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉన్నా డిఫరెంట్గా ఉన్నా మనకి ఏం అవసరం లేదు, కానీ ఎలా ఉండాలంట రెండు వెక్టార్లు ఒకదానికొకటి ఎలా ఉండాలంటే ప్యారలల్గా ఉండాలి. ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బి బార్ అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాం? ఇక్కడ కూడా సేమ్ ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బి బార్ అని రాస్తాం. ఇలా ఎప్పుడు కూడా హారిజాంటల్గానే ఉంటేనేనా అంటే ఎక్స్ కాంపోనెంట్లో ఉంటేనే లైక్ వెక్టార్ అంటే లేదు, మనం వై వెక్టార్ అంటే వై యాక్సిస్లో కూడా తీసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఎగ్జాంపుల్ 3 చూద్దాము. ఇక్కడ ఏమంటామంటే కే బార్ అండ్ దిస్ ఈజ్ ద ఎల్ బార్. కే బార్ అండ్ ఎల్ బార్. కే బార్ ఈజ్ ఈక్వల్ టు 10 newtons. ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 5 newtons. సో దేర్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ డిఫరెంట్ హియర్, బట్ మనం ఏం రాస్తాం? కే బార్ ఈజ్ ప్యారలల్ టు ద ఎల్ బార్ ఆర్ ఎల్ బార్ ఈజ్ ప్యారలల్ టు ద కే బార్ అని కూడా రాసుకోవచ్చు. 2 or more వెక్టర్స్ అని అన్నాం అంటే ఈ 2 వెక్టర్స్ తీసుకున్నాం. 3 వెక్టర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ బి బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద సి బార్. సి బార్ ఈజ్ ఈక్వల్ టు 7 meters. ఇప్పుడు ఏమంటే ఏ బార్ ప్యారలల్ టు బి బార్, బి బార్ ఈజ్ ప్యారలల్ టు ద సి బార్. 2 or more వెక్టర్స్ ఏవైనా కానీ. నెక్స్ట్ ఇది ఏది లైక్ వెక్టర్ అని. అన్లైక్ వెక్టర్ అంటే ఏదో చూద్దాం ఒకసారి. 2 or more వెక్టర్స్ ఇందాక చెప్పే కదా, ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ కే బార్ ఎల్ బార్ ఎన్ బార్ ఇవి ఏవైనా కానీ 2 or more వెక్టర్స్ representing the same physical quantity. రెండు డెఫినేషన్స్ సేమ్ ఆర్ కాల్డ్ అన్లైక్ వెక్టార్. ఎప్పుడు అన్లైక్ వెక్టార్ అంటే వెన్ ఇఫ్ దే యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ హౌ ఎవర్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్ కెన్ బి డిఫరెంట్. దాని మ్యాగ్నిట్యూడ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, సేమ్గానే ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎలా ఉండాలంట
ఒక వెక్టార్ ఇంకో వెక్టార్ ఏ డైరెక్షన్ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో ఇప్పుడు చూద్దాము ఎగ్జాంపుల్ 1. ఫస్ట్ వన్ is the vector a bar. Vector a bar is equal to 3 meter అని రాసుకుంటాం. Vector b bar is equal to 10 meter అని రాసుకుంటాం. ఎలా ఉన్నాయి రెండు కూడా? బోత్ ఆర్. ఇక్కడ చూడండి, ఇఫ్ దే ఆర్ యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో అవి ఉండాలన్నమాట. మనకి ఆపోజిట్గా ఉంటే మనం ఏమంటామంట? అన్లైక్ వెక్టార్ అని అంటాము. చూడండి, దిస్ ఈజ్ ద ఏ బార్, దిస్ ద బి బార్, దిస్ ద సి బార్. అదేమో ఏ బారు, ఇదేమో బి బారు, ఇదేమో సి బారు. ఈ 3 ఎలా ఉన్నాయి మనకి? ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అంటే ఏంటంటాము? ఏ బార్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద బి బార్, బి బార్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద సి బార్ అని చెప్తాం. ఇక్కడ కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇస్ ద సెకండ్ ఎగ్జాంపుల్, and third example is that vector a bar, vector b bar. ఇది చూడండి, రెండు ఈక్వల్గా లేవు, బట్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇవి రెండు ఈక్వల్గా లేవు. ఇది చూడు, 3 మీటర్ 10 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్ ఇలా రాసుకోవచ్చు. సో వెక్టార్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాచ్చు? 10 న్యూటన్ ఆఫ్ ఫోర్స్. B bar is equal to 10 Newton of force. The magnitude is same, but the directions are opposite to one to each other. దీన్ని మనం ఏమంటామంటే అన్లైక్ వెక్టార్ అని అంటాం. నెక్స్ట్ ఏంటంటే మనకి థర్డ్ వన్ ఈక్వల్ వెక్టార్స్. ఈక్వల్ వెక్టార్స్ అంటే ఏంటి చూద్దాము. సేమ్ 2 or more వెక్టార్స్ రిప్రజెంటింగ్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ కాల్డ్ ఈక్వల్ వెక్టార్. అయితే కండిషన్, ఈ సెకండ్ స్టెప్ రాసాడు, ఇది కండిషన్. వెన్ ఇఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ ఆర్ సేమ్. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఎలా ఉండాలంటే సేమ్గా ఉంటేనే దాన్ని ఈక్వల్ వెక్టార్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ 1 తీసుకుంటాను నేను. ఎగ్జాంపుల్ 1 అది ఎక్కడైనా ఉన్నాయి. ఏ బార్, బి బార్, సి బార్. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ సెకండ్ ఇన్వర్స్, B bar is equal to 10 meter second inverse, C bar is equal to 10 meter second inverse. ఎప్పుడు ఈక్వల్ వెక్టర్ అంటామంట? బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఈక్వల్ డైరెక్షన్ అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ ఇఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ ఆర్ సేమ్గా ఉండాలి. మరి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే లైక్ వెక్టార్కి ఈక్వల్ వెక్టార్కి ఏం డిఫరెన్స్ అంటే అన్నీ కూడా ఇక్కడ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉండాలి. కానీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంతైనా ఉండొచ్చు అనమాట. కానీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్గా ఉండాలి. వై యాక్సిస్లో తీసుకుని అనుకోండి, దిస్ ఈజ్ ద కే బార్, ఎల్ బార్, కేఎల్ఎం, ఎం బార్. ఇది ఈక్వల్ వెక్టరా? కాదు, ఇది ఈక్వల్ వెక్టర్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఎల్ బార్ అండ్ ఎం బార్ ఆర్ ఈక్వల్ వెక్టర్స్ బికాస్ ఆఫ్ ఇది చూడు, దీని లెంత్ సేమ్గా ఉంది కదా. ఇక్కడ చూస్తే 5 మీటర్ అండ్ హియర్ ఆల్సో 5 మీటర్. ఇక్కడ 5 మీటర్, ఇక్కడ 5 మీటర్. ఎల్ బార్ అండ్ ఎం బార్ ఆర్ ఈక్వల్ వెక్టర్స్, బట్ ఎల్ బార్ అండ్ కే బార్ అండ్ ఎల్ బార్ ఆర్ నాట్ ఈక్వల్ బికాజ్ ఆఫ్ ఇక్కడ డైరెక్షన్ సేమ్గా ఉంది. అలాంగ్ ద వై డైరెక్షన్ అంటే టువర్డ్స్ నార్త్ పోతూ ఉంది అన్నమాట, టువర్డ్స్ నార్త్కి వెళ్తూ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే దీని మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ 2 మీటర్ ఉంది. ద మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ డిఫరెంట్. మ్యాగ్నిట్యూడ్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి. డైరెక్షన్ సేమ్గా ఉండి మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం ఏమంటాము? అన్లైక్ వెక్టార్ అని అంటాము. అంటే ఎల్ అండ్ ఎం ఆర్ ఈక్వల్ వెక్టార్స్ అని అంటాము. కానీ ఇక్కడ ఈ కే బార్ అండ్ ఎల్ బార్ ఆర్ నాట్ ఈక్వల్ వెక్టార్. ఎందుకంటే డైరెక్షన్ సేమ్గా ఉంది. ఫస్ట్ వన్ డైరెక్షన్ సేమ్గా ఉంది, మ్యాగ్నిట్యూడ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్షన్ సేమ్గా ఉంది, మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్గా ఉంది. కాబట్టి దీన్ని మనము ఇక్కడ ఏమంటామంటే ఈక్వల్ వెక్టార్స్ అని అంటాము. సో ఈ విధంగా అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు దీనికి. ఇప్పుడు ఒకవేళ డైరెక్షన్ డిఫరెంట్గా ఉండి మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంటే థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. 3 మీటర్
3 మీటర్. ఇది ఏ బార్, ఇది బి బార్. ఇది ఏ బార్ అండ్ బి బార్ అనేటివి ఏ బార్ అండ్ బి బార్ అనేటివి ఈక్వల్ వెక్టార్సా? కాదు, ఈక్వల్ వెక్టర్స్ కాదు. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంది కానీ డైరెక్షన్ సేమ్గా లేదు అని చెప్తాం. మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంది, డైరెక్షన్ సేమ్గా లేకున్నా, డైరెక్షన్ సేమ్గా ఉండి మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్గా లేకున్నా ఆ వెక్టార్స్ని మనం ఏమంటామంటే ఈక్వల్ వెక్టార్స్ అంటాం. అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా సేమ్గా ఉంటే ఇక్కడ ఏమన్నది ఏ బార్ కమా బి బార్ అండ్ సి బార్ ఆర్ ఈక్వల్ ఏమంటాం మనం ఇక్కడ ఈక్వల్ వెక్టార్స్ అని అంటాము. ఏ బార్ బి బార్ అండ్ సి బార్ ఆర్ ఈక్వల్ వెక్టార్స్ బికాజ్ ఆఫ్ దేర్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ సేమ్. బట్ హియర్ k bar and l bar are not equal vectors because of the direction is same but their magnitude is different. At the same time l bar and m bar are equal vectors because of their direction and their magnitude also same. In the third example, a bar and b bar, a bar and b bar, their magnitude is same but the direction is different. That's why it is not a equal vector, it is not a equal vector, this is the equal vector, this is also a equal vector అని మనం ఇక్కడ చెప్తాం అనమాట. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ జీరో ఆర్ నల్ వెక్టార్ అని అన్నాడు అనమాట. జీరో ఆర్ నల్ వెక్టార్ ఇఫ్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ ఈక్వల్. ఏ బార్ అండ్ బి బార్ అనే ఎలా ఉన్నాయంట ఈక్వల్ వెక్టర్స్. ఈక్వల్ వెక్టర్స్ అంటే ఏంటి? ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బోత్ ఆర్ సేమ్గా ఉంటేనే ఈక్వల్ వెక్టర్. రెండు సేమే అంట. అయితే ఇక్కడ దెన్ ఏ బార్ మైనస్ బి బార్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద జీరో ఆర్ నల్ వెక్టర్. ఏ బార్ అండ్ బి బార్ రెండు కూడా ఎలా ఉన్నాయంట? ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్, బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కానీ వెక్టర్ ఏమవుతుందంటే జీరో అవుతుందంట. అలాంటి వెక్టర్ ఎందుకు అంటే ఫస్ట్ వన్ ద నల్ వెక్టర్ ఈజ్ డిఫైన్డ్. వెక్టర్ని నల్ వెక్టర్, జీరో వెక్టర్ని మనము నల్ వెక్టర్ అని కూడా అనొచ్చు. దాని వెక్టర్ ఏమంటామంటే జీరో బార్తో మనము డిఫైన్ చేస్తాము. దీనికి ఒక 3 ఎగ్జాంపుల్స్తో మీకు చాలా క్లియర్గా జీరో వెక్టర్ ఆర్ నల్ వెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక డెఫినేషన్ రాసిన ఒక ప్రాబ్లము ఎక్స్ప్లెనేషను. ఏ మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద యూనిఫామ్ మోషన్ like it has same velocity then it acceleration, the direction same గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తా, ఇక్కడ ఎగ్జాంపుల్ 1, ఇక్కడ ఎగ్జాంపుల్ 1 పైన రాసిన దానికి తీసుకుందాం. ఏ టు బి, బి టు సి, దెన్ సి టు డి ఇలా ఉంది. ఏ సైక్లిస్ట్ ఈజ్ సైక్లింగ్ ద సైకిల్ అలాంగ్ ద రోడ్. ఫస్ట్ పొజిషన్ ఏ దగ్గర ఉన్నాడు, పొజిషన్ ఏ దగ్గర నుంచి ఎక్కడికి పోయినాడు? పొజిషన్ బి ఈజ్ కంటిన్యూస్లీ సైక్లింగ్ ద సైకిల్, ఈజ్ ఆల్సో కంటిన్యూస్లీ సైక్లింగ్ ద సైకిల్, ఈజ్ కంటిన్యూస్లీ సైక్లింగ్ ద సైకిల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్గా అంటే సైకిల్ ఆల్రెడీ ఇక్కడ నుంచి సైకిల్ని తొక్కుకుంటూ వచ్చాడనమాట, సైక్లింగ్ చేస్తూ వచ్చాడు. అటు పాయింట్ ఏ v1 వెలాసిటీ అన్నాం కదా, v1 ఈజ్ ఈక్వల్ టు ఎంత స్పీడ్తో తొక్కుతున్నా అంటే 5 మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్పీడ్తో సైక్లింగ్ చేస్తూ వచ్చాడు. అలాగే వెన్ వి అబ్జర్వ్ దట్ అట్ పాయింట్ బి దగ్గర మనం అబ్జర్వ్ చేసినట్టయితే హియర్ v2 ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఎంత ఉంది మనకి ఇక్కడ 5 మీటర్ పర్ సెకండ్, సేమ్ అంతే స్పీడ్ ఉంది బి దగ్గర కూడా. నెక్స్ట్ అలాగనే సైక్లింగ్ చేస్తున్నాం. అట్ వెన్ వి అబ్జర్వ్ దట్ పాయింట్ సి హియర్ v3 ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ చూడండి సి టు డి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోవడానికి ఇక్కడ వెలాసిటీ ఎంత తీసుకున్నానంటే ఇక్కడ కూడా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ 5 మీటర్ సెకండ్ ఇన్వర్స్. అయితే ఏ నుంచి బి వరకు రావడానికి ఎంత టైం పట్టిందంటే ఇక్కడ చూడండి 2 సెకండ్స్ ఆఫ్ టైం అనుకుందాం. ఇక్కడ నుంచి బి నుంచి సి రావడానికి ఎంత ఉంది? ఒక 3 సెకండ్స్ ఆఫ్ టైం అనుకున్నాం, సెకండ్స్. ఇక్కడ సి నుంచి డి రావడానికి 4 సెకండ్స్ ఆఫ్ టైం అని అనుకున్నాం. అట్లాగానే అనుకోవచ్చు. లేకపోతే ఇక్కడ వెలాసిటీ హియర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అటు పాయింట్ ఏ, అటు పాయింట్ బి, అటు పాయింట్ సి, అటు పాయింట్ డి. పాయింట్ ఏ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినాం, పాయింట్ బి దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినాం, పాయింట్ సి దగ్గర అబ్జర్వ్ చేసినాం, పాయింట్ డి దగ్గర అబ్జర్వ్ చేసినాం. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని అంటాం.
అంటే బాడీ అనేది యూనిఫామ్లో పోతుందంట. యూనిఫామ్ అంటే పాయింట్ ఏ దగ్గర ఎంత ఉంది మనకి 5 మీటర్ సెకండ్ ఇన్వర్స్. బి దగ్గర ఎంత ఉంది దాని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ 5 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ సి దగ్గర ఎంత ఉంది 5 మీటర్. ఇక్కడ చూడండి v3 v3 అంటే అట్ సి 5 మీటర్ సెకండ్ ఇన్వర్స్. అటు డి దగ్గర ఎంత ఉంది v4 5 మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని అనుకుంటాము. ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా స్పీడ్ ఇంక్రీజ్ అయిందా, పోనీ డిక్రీజ్ అయిందా? సో ఇంక్రీజివ్ కాలేదు, డిక్రీజివ్ కాలేదు అంటే ఆ మాస్ ఆఫ్ ద బాడీ యూనిఫామ్ మోషన్లో ఉన్నట్టు. ఏ బాడీ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్, ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే చూపిస్తాండి యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఎంతైనా తీసుకోవచ్చు. ఒక 2 సెకండ్స్ అని తీసుకోండి, ఇక్కడ నుంచి ఇటు వరకు 2 సెకండ్స్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫైనల్ అంటే ఏంది v2 మైనస్ v1 బై 2 సెకండ్స్ ఈజ్ ఈక్వల్. v2 ఎంత ఉంది మనకి, v2 అంటే ఏంది 5 మైనస్ v1 అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ 5 మైనస్ 5 బై టైం 2. సో హియర్ 5లోంచి 5 పోతే 0 బై 2 హియర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ద యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి v3 మైనస్ v2 5లో నుంచి 5 పోతే ఎంత అవుతుంది ఆన్సర్ మనకి 0నే. ఇక్కడ చూడు v4 మైనస్ v3 5లో నుంచి 5 పోతే ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 0. సో ఇఫ్ ఎనీ మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్ ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ వై ద యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీస్ ఆఫ్ ద వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0. వెక్టర్ ఆఫ్ ద యాక్సలరేషన్ ఏమవుతుంది 0 అవుతుంది. దాన్ని 0 వెక్టార్ అని అంటాము. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఏ 10 kg ఆఫ్ బాడీ ఈజ్ అట్ రెస్ట్. 10 kg ఆఫ్ ద బాడీ అంటే నేను ఇక్కడ బ్లాక్ తీసుకున్నాను. పాయింట్ ఏ, పాయింట్ బి is a block. A block is 10 kg of block is placed on the surface. 1 2 3 4 5 seconds is completed. 5 seconds complete అయినాయి, కానీ బాడీ అనేది ఏ నుంచి బీకి మూవ్ అయిందా లేదు. దెన్ ఇఫ్ ఎనీ బాడీ ఈజ్ అట్ రెస్ట్ ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ 0. వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఏమవుతుంది ఇక్కడ మనకి 0 అవుతుంది. సో 0 అని మనం ఇక్కడ చెప్పాలి. సో వెలాసిటీ ఆఫ్ ద వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. దాన్నే 0 వెక్టర్ లేదంటే నల్ వెక్టర్ అని కూడా అంటాము. ఇక్కడ ఇంకోటి చూద్దాం. ఏ ప్రొజెక్టెడ్ బాడీ అట్ ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే ఏంది ప్రొజెక్టెడ్ అంటే ఏంది పైకి వేసేది. అంటే ఇటు నుంచి ఇలా పైకి వేయండి ఈ పొజిషన్ దగ్గర, అంటే ఒక సర్టెన్ పొజిషన్ దగ్గర బాడీ అనేది ఏమవుతుంది ఆగిపోతుందిగా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూద్దాం. ఇది సర్ఫేస్ నుంచి బాడీ 1 2 3 4 5 త్రో చేసినప్పుడు ఇక్కడ ఏంటుందంటే 5 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ పైకి పోయేటప్పుడు 4 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ ఏమవుతుంది 3 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ ఏమవుతుంది 2 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇది 1 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఫైనల్గా బాడీ ఏమవుతుంది 0 మీటర్ సెకండ్ ఇన్వర్స్ అంటే 0. దిస్ టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇఫ్ ఎనీ మాస్ ఆఫ్ ద బాడీని మనము వర్టికల్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇట్స్ గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్ ఇట్స్ వెలాసిటీ. దాని వెలాసిటీ అనేది గ్రాడ్యువల్గా ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. ఫైనల్లీ ఇట్ రీచ్ దట్ ఫైనల్ పాయింట్ అట్ మ్యాక్సిమం హైట్ ద వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. కైనమాటిక్స్ 1 కైనమాటిక్స్ 2 అని వస్తుంది, అక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా దిస్ ఈజ్ ద 0 వెక్టర్ ఆర్ నల్ వెక్టర్. అండ్ నెక్స్ట్ వన్ నెగిటివ్ వెక్టర్. వాట్ ఈస్ ద నెగిటివ్ వెక్టర్? సో ఏ వెక్టర్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్గా ఉండాలంట, సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ గివెన్ వెక్టర్. సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, నెక్స్ట్ డైరెక్షన్ ఎలా ఉండాలి ఆపోజిట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 1 తీసుకుంటాను. ఎగ్జాంపుల్ 1లో ఫస్ట్ వన్ ఇస్ అ వెక్టార్ ఏ బార్. వెక్టార్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆంపియర్. వద్దులేండి, అది వచ్చేసి మనకి కరెంట్ వచ్చేసి స్కేలార్ క్వాంటిటీ 5 న్యూటన్స్. నెక్స్ట్ ఇంకో వెక్టార్ తీసుకుంటా. అది వెక్టర్ ఎలా ఉండాలంట ఏ బార్కి ఆపోజిట్గా ఉండాలి. అంటే సో ఇక్కడ చూడండి సేమ్ ఉంది కదా, దిస్ అ మ్యాగ్నెటిక్, రెండు ప్యారల్ ఉన్నాయి, రెండు బోత్
వెక్టర్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 న్యూటన్ ఉంది కదా, 5 సెంటీమీటర్ రాయకూడదు. 5 సార్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అని మీకు డౌట్ ఉండొచ్చు. కానీ వాట్ ఈస్ ద యూనిట్? న్యూటన్ ఉంటే ఇక్కడ కూడా న్యూటన్ ఉండాలి. ఇది ఇక్కడ 5 మీటర్ రాసేసి బోత్ ఆర్ ఏ బార్ అండ్ బీ బార్ ఇస్ దే హ్యావ్ 4 5 సేమ్. నో, దట్స్ రాంగ్. ద యూనిట్ ఈజ్ ఆల్సో సేమ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే అది దాన్ని ఏమంటామంటే నెగిటివ్ వెక్టర్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అని అంటాము. ఇప్పుడు కరెక్ట్ అనమాట. బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 5 న్యూటన్. సో దీన్ని మనం ఏమంటామంటే నెగిటివ్ వెక్టర్. బోత్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సేమ్ బట్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్. ఏదైనా కానీ ఇప్పుడు చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. నాట్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్, నాట్ ఓన్లీ వై యాక్సిస్, ఇలా తీసుకోవచ్చు. చూడండి, is the p bar is the q bar is equal to p bar is equal to 10 meter, q bar is equal to 10 meter है both magnitude is same. p bar is equal to q bar but they both are in opposite direction. The direction is opposite గా ఉండాలి, magnitude అనేది సేమ్ గా ఉండాలి. In y axis, third example, the third example, the fourth example, k bar l bar x bar y bar is equal to ఇక్కడ ఏమంటాం, k bar and l bar both magnitude is same but opposite direction. x bar and y bar both magnitude is same, direction is opposite. For example, 3 meter second inverse, here y 3 meter second inverse, here k bar is equal to 4 newtons, I bar is equal to న్యూటన్స్ ఆల్రెడీ రాశాయి కాబట్టి ఇంకొకటి ఏదైనా తీసుకున్నాము, 10 మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. ఇక్కడ ఏంటి, ఎల్ బార్ is equal to 10 మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద నెగిటివ్ వెక్టార్. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ప్యారలల్ ఆర్ కొలినియర్ వెక్టార్. ప్యారలల్ వెక్టార్ అంటే కొలినియర్ వెక్టార్ అంటే ఏంటి? కండిషన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. 2 ఆర్ మోర్ అంటే ఏ బార్ అంటే బీ బార్ లేకపోతే పీ బార్ ఆర్ క్యూ బార్. 2 or more vectors are said to be collinear. ఎప్పుడంటాం మనము? when that act along the same line, రెండు అనేది సేమ్ లైన్ మీదనే ఉండాలంట, లేదంటే అలాంగ్ ప్యారలల్ లైన్స్, హౌ ఎవర్ దేర్ మ్యాగ్నిట్యూడ్ మే బీ డిఫరెంట్, సేమ్గా ఉండొచ్చు లేదంటే డిఫరెంట్గా కూడా ఉండొచ్చు అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ 1. ఫస్ట్ వన్ ఏమన్నాడంటే, ఫస్ట్ మెయిన్ కండిషన్ హౌ ఎవర్, ఇక్కడ చూడండి, వెన్ దట్ యాక్ట్ అలాంగ్ ద సేమ్ లైన్, రెండు సేమ్ లైన్గా ఉండొచ్చు లేకపోతే హౌ ఎవర్ దే ఆర్ ప్యారలల్ లైన్స్ అయినా కూడా ఉండొచ్చు, కానీ దాని మ్యాగ్నిట్యూడ్ మేబీ సేమ్ ఆర్ డిఫరెంట్గా ఉండొచ్చు. మేబీ అన్నాడు కదా, అంటే సేమ్ అని ఉండొచ్చు డిఫరెంట్గా ఉండొచ్చు. ఇక్కడ నేను ఒక వెక్టార్ ఏ బార్ తీసుకున్నా, ఇక్కడ ఇంకోటి ఏంటంటే వెక్టార్ బి బార్ తీసుకున్నా. ఇక్కడ సేమ్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ సేమ్, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్, బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్. మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంది, డైరెక్షన్ సేమ్గా ఉందా లేదా మనం అబ్జర్వ్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉందా లేదా మనకి అనవసరం అనమాట. సో ద డైరెక్షన్ ఈజ్ సేమ్ బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ డిఫరెంట్, బోత్ ఆర్ ప్యారలల్. దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ 2, సెకండ్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద వెక్టార్ ఏ బార్. సో దీని మీదనే మరి వెక్టార్ బీ బార్ కూడా ఉంటుంది. సో బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంట 10 మీటర్. సో ఇక్కడ ఏమిటంటే ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్, బోత్ ఆర్ ఇన్ సేమ్ లైన్, బోత్ డైరెక్షన్ ఈజ్ ఆల్సో సేమ్ బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆల్సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్గా ఉంది, లేకపోతే డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 10 ఓకే, ఇది దీనికంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈజ్ ద ఏ బార్, దిస్ ఈజ్ ద బీ బార్. అంటే ఏ బార్తో కంపేర్ చేస్తే బీ బార్ లైన్ పెద్దగా ఉంది కదా సార్ అని డౌట్ వచ్చింది అనుకోండి, రాసుకోండి 15 సెంటీమీటర్, 15 మీటర్, ఇక్కడ కింద మీటర్ కదా, ఇక్కడ 15 మీటర్. సో మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్గా ఉందా డిఫరెంట్గా ఉందా అనేది మనం దాన్ని కన్సిడర్ చేయము. బోత్ ఆర్ ప్యారలల్గా ఉన్నాయా లేదంటే సేమ్ డైరెక్షన్లో ఉందా. చూడండి, ఎప్పుడు దట్ యాక్ట్ అలాంగ్ ద సేమ్ లైన్, ఏ బార్ అండ్ బీ బార్ బోత్ ఆర్ ఇన్ సేమ్ లైన్, ఆర్ కాకుంటే అలాంగ్ ప్యారలల్ లైన్స్, రెండు కూడా ఎలా ఉండాలంట ప్యారలల్ లైన్స్. హౌ ఎవర్ ఏదేమైనా దేర్ మ్యాగ్నిట్యూడ్ మే బీ డిఫరెంట్, సేమ్గానే ఉండొచ్చు లేదంటే డిఫరెంట్గానే ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్, ఎప్పుడు నేను ఎక్స్ యాక్సిస్లోనే వేసుకుంటాను, ఇక్కడ వై యాక్సిస్లో కూడా డ్రా చేసుకోవచ్చు. థర్డ్ వన్ చూద్దాం, వెక్టార్ పీ బార్ చూద్దాం, వెక్టార్ క్యూ బార్. P bar and Q bar. P bar is equal to 10 Newton, Q bar is equal to 2 Newton. The magnitude is different,
but the direction is same. So that's why this is also a parallel vector or collinear vector. Fourth one is the k bar. ఈ చిన్న లైన్ వచ్చేసి k bar, ఇక్కడ నుంచి ఇటు వరకు వచ్చేసి k bar. మరి ఇక్కడ నుంచి ఇటు వరకు వచ్చేసి మనకి ఏంటంటే l bar. k bar is equal to 2 meter second inverse square. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి 10 meter second inverse square. So k bar and l bar are parallel vectors or collinear vectors because of the magnitude is different. Whatever may be, same or different, we won't consider, but the both k bar and l bar are both are in same line. They have same direction. Both are parallel or in the same line. That is the parallel or collinear vector. Next, anti-parallel vector same. అది parallel అయినప్పుడు ఇది ఏమవుతుంది? anti-parallel అవుతుంది అంటే మైనస్ అవుతుంది. 2 or more vectors are said to be anti-parallel vector when they act opposite to each other or in same line. సేమ్ లైన్ అయినా ఉండొచ్చు, ప్యారలల్గానే ఉండొచ్చు, కానీ ఎలా ఉండాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద ఏ బార్, దిస్ ఈజ్ ద బి బార్. చూడండి, దీని మ్యాగ్నిట్యూడు 10 మీటర్ is equal to 10 meter, both are parallel, but both the magnitude is also same, but the direction is opposite. Both are parallel one to each other, the magnitude is same, but the direction is different. Second one, ఇక్కడ నుంచి నేను వెక్టార్ తీసుకున్నా, దిస్ ఇస్ ద వెక్టార్ ఏ బార్. నెక్స్ట్ వన్, ఇక్కడ నుంచి వెక్టార్ బి బార్. ఇప్పుడు వెక్టార్ ఏ బార్ అండ్ బి బార్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయనుకోండి. ఇక్కడ సేమ్ డైరెక్షన్లో ఉంటే వాట్ ఈస్ ద యాంగిల్ హియర్? ద యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ టు 0 degrees. హియర్ ద θ d ఈజ్ ఈక్వల్ టు 0 degrees. ఇక్కడ బట్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, θ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని రాస్తాము. నెగిటివ్ కాబట్టి ఇది పాజిటివ్. మనకు ఒక కండిషన్ తెలుసు మనకి, మరి ఇది వరకు కూడా చెప్పాను. దిస్ ఈజ్ ద ఈస్ట్కి ఆపోజిట్ టు వెస్ట్, నార్త్కి ఆపోజిట్ టు సౌత్. ఈస్ట్ అనేది పాజిటివ్ అవుతుంది, వెస్ట్ అనేది నెగిటివ్ అవుతుంది, నార్త్ అనేది పాజిటివ్ అవుతుంది, సౌత్ అనేది ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. మనకి మ్యాథమెటిక్స్లో గ్రాఫ్లో కూడా చెప్తారు, అక్కడ కూడా మనం చూసుకోవచ్చు. సో దెన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి? ఏ అనేది పాజిటివ్ అయితే అప్పుడు బి ఏమవుతుంది? ఆపోజిట్. ఇది చూడండి, నెగిటివ్ అవుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. vector p bar, vector q bar. Here 2 meter second inverse, here q is equal to 5 meter second inverse. ఇది చిన్న లైన్, ఇది పెద్ద లైన్ అని అనుకోండి, లేదా అట్లా అలా అనమాట. సో ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ మోర్, q bar is more magnitude than comparing to the p bar. But is this నెగిటివ్ వెక్టర్? అది యాంటీ ప్యారలల్ వెక్టర్ అన్నాడు. యాంటీ ప్యారలల్ వెక్టర్ కాదంటే రెండు బోత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయా లేదా అని మాత్రమే చూస్తుంది మనకి యాంటీ ప్యారలల్ వెక్టర్. చూడండి, ఇది కూడా కే బార్ ఎల్ బార్. సో కే బార్ అండ్ ఎల్ బార్ బోత్ ఆర్ యాంటీ ప్యారలల్ వెక్టర్స్ because of the direction is different. ఇది చిన్నగా ఉందండి, కే బార్ చిన్నగా ఉంది, కే బార్ పెద్దగా ఉంది, ఎల్ బార్ అనేది చిన్నగా ఉంది. is a smaller, magnitude is different, but the direction is opposite to one to each other. ఈ వెక్టార్ని మనం ఏమంటామంటే యాంటీ ప్యారలల్ వెక్టార్ అని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ కాదు, ఇంకొకటి ఉంది, కోప్లేనార్ వెక్టార్. కోప్లేనార్ అంటే ఏంటి అంటే 2 or more vectors అంటే ఏ బార్, బి బార్, సి బార్, ఎక్స్ బార్, వై బార్, జెడ్ బార్, కే బార్, ఎల్ బార్, ఎం బార్, ఎన్ బార్ అనేది 2 or more vectors are said to be coplanar. కోప్లేనార్ అంటే ఎప్పుడు? if they are parallel to the same plane or lie in the same plane, their magnitude can be different. మ్యాగ్నిట్యూడ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఒకటే సేమ్ ప్లేన్గా ఉండాలంట. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ చూద్దాం. నేను ఒక ఇది తీసుకుంటాను, ఏ బార్, బి బార్, సి బార్, డి బార్. ఇక్కడ దీంట్లో ఏది కోప్లేనార్ వెక్టర్స్ అంటే బి బార్ అండ్ సి బార్.
బీ బార్ అండ్ సి బార్ అనేటివి మనకి ఏంటంటే ఇక్కడ కోప్లేనార్ వెక్టర్స్. ఎందుకంటే ఏ వెక్టర్స్ అయితే ఒకటే ప్లేన్లో ఉంటాయో ఆ వెక్టార్స్ని మనము కోప్లేనార్ వెక్టార్ అంటాం. ఇఫ్ దే ఆర్ ప్యారలల్ టు ద సేమ్ ప్లేన్, రెండు ఎలా ఉన్నాయంటే ప్యారలల్ ఉన్నాయి, మరి ఎలా ఉండాలంట సేమ్ ప్లేన్లో ఉండాలంట. ఇదంతా ఒక ప్లేన్, ఇదంతా ఒక ఏరియా కదా, ఇదంతా ఒక ప్లేన్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటామంటే కోప్లేనార్ వెక్టార్స్ అని అంటాము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వెరీ సింపుల్, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఏ బార్, B bar, P bar, Q bar, R bar, S bar, K bar, L bar. A bar and B bar ఏం చెప్పినాడు, ఇఫ్ దే ఆర్ ప్యారలల్ టు ద ప్యారలల్, రెండు ప్యారలల్గా ఉండాలంట, అన్ని సేమ్ ప్లేన్, ఇవన్నీ బిట్వీన్, ఇవన్నీ చూడండి ఎక్స్ అండ్ ఏ బార్ అండ్ బి బార్ బోత్ ఆర్ ప్యారలల్ అండ్ బోత్ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ వర్టికల్గా తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి, పీ బార్ అండ్ క్యూ బార్ బోత్ ఆర్ హ్యాస్ సేమ్ డైరెక్షన్ అండ్ బోత్ ఆర్ ఇన్ బిట్వీన్ ద ఎక్స్ అండ్ వై కాంపోనెంట్, సేమ్ ప్లేన్లోనే ఉన్నాయి. ఇదంతా ఒక ప్లేను, ఇదంతా ఒక ప్లేను, ఇదంతా ఒక ప్లేను, ఇదంతా ఒక ప్లేను. చూడండి ఆర్ బార్ అండ్ ఎస్ బార్ ఆర్ ప్యారలల్ టు వన్ టు ఈచ్ అదర్ అండ్ ఆల్సో ఏ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై బిట్వీన్ ద x and y plane, and k bar and l bar they have same direction but and also these are what vectors is the coplanar vectors అని మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్.